సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను జూపల్లి ఖండించారు. వెనుకబడిన ప్రాంతమైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించలేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కల్లబుల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీశారని జూపల్లి దుయ్యబట్టారు. లోతుకెళ్ళి పరిశీలన చేస్తే ప్రశ్నిస్తే తెలుస్తుంది. ఏమంటాడు ఇందులో? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో కలిపి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2014 సంవత్సరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని కట్టిస్తానడు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని కట్టిస్తానడు. 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాలైనా అది పూర్తయిందంటే పూర్తి కాదు కదా. 20% మాత్రమే అయ్యింది. ఆ 20%లో కూడా నేనేమంటాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల వ్యవస్థ పూర్తి సిద్ధంగా ఉంది. నా నియోజకవర్గం ఆ పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయ్యింది. మా నియోజకవర్గం కొల్లాపురే, శ్రీశైలం బ్యాక్ వాటర్, సోమశిల నార్లాపూర్. మొదటి పంపు ఆదరాబాదరగా ఎలక్షన్ ముందు స్విచ్ ఆన్ చేసి మోటార్ పంప్ చేస్తే ఒక మోటార్ నీళ్ళు 4 నెలలు పడ్డాయి. 4 నెలలు పడ్డ తర్వాత ముందు పోవాలి కదా. ముందు పోవాలి, కెనాల్ పూర్తి కావాలి. కెనాల్ ఇప్పటికీ పూర్తి కాదు. 10 సంవత్సరాలు కెనాల్ పూర్తి కాదు. ఉందా లేదనేది ఎట్లా తెలుస్తుంది?